టాలీవుడ్ లో యుద్ధం మొదలైంది. యుద్ధం అనగానే స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ వార్ మొదలైంది ఇద్దరు హీరోల మధ్య కాదు, వాళ్ళ అభిమానుల మధ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్. సై అంటే సై అంటున్నారు. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. అడ్రస్ చెప్పి మరీ గొడవకు దిగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ ఇప్పుడు బీభత్సంగా సాగుతోంది. మా హీరో గొప్పోడంటూ, మా హీరో గొప్ప అంటూ ఇద్దరు హీరోల అభిమానులు ఫేస్బుక్ లో రెచ్చిపోతున్నారు. ఈ అభిమానుల గొడవకు కారణం దువ్వాడ జగన్నాథం ట్రైలర్. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. శివరాత్రి రోజు దువ్వాడ జగన్నాథన్ ట్రైలర్ రిలీజ్ అయింది. బావుందని టాక్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. అదే టైంలో ఈ ట్రైలర్ ఇష్టం లేని వారి సంఖ్య కూడా పెరిగింది. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఒక ట్రైలర్ కి లైక్స్, డిస్లైక్ కొట్టే ఆప్షన్ ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోల ట్రైలర్స్ కి చాలా తక్కువగా డిస్లైక్స్ వస్తాయి. కానీ ఫస్ట్ టైం అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో సినిమా ట్రైలర్స్ కు డిస్లైక్స్ సంఖ్య 1,00,000 దాటింది. ఒక సినిమాని దెబ్బతీయాలని చూడడం, ఒక సినిమా బాగాలేదంటే ఎవరు దాన్ని ఏం చేయలేరు, బాగుందంటే ఎవరు ఆపలేరు. ఒక టీజర్ గురించి మీరు డిస్లైక్ కొట్టి ఏం సాధిస్తారు? ఏం చేయలేరు. డిస్లైక్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ పోవడం, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్ యాక్చువల్లీ. ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానులే చేస్తున్నారనేది అల్లు అర్జున్ అభిమానుల ఆరోపణ. మొన్నటి వరకు కాటమరాయుడు టీజర్ కు పెద్దగా డిస్లైక్స్ లేవు, ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి. దీంతో దువ్వాడ జగన్నాథన్ సినిమా డిస్లైక్స్ కొట్టామనే నెపంతో తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ కు డిస్లైక్స్ కొడుతున్నారని ఆరోపించారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటలు పెరిగాయి. బెంగళూరుకు చెందిన రంజిత్ అనే అభిమాని మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓ వీడియోని పోస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని తెగేసి చెప్పాడు. కాల్గోడికి సరిపడు మేవాడు కరెక్ట్గా చూసుకుంటే. బన్నీ 4 సినిమాలు వితౌట్ సపోర్ట్. సాయిధం 4 సినిమాలు చూడండి, ఎవడు బాగున్నాడో చెప్పండి మీరే. ప్రతి మెగా వీడియోకి మీరు డిస్లైక్ కొడతారా? కొట్టండి రా, డిస్లైక్ కొట్టండి. మీరు జస్ట్ చెప్పండి బ్రదర్ అన్నందుకే
ఇన్ని డిస్లైక్స్ పడ్డాయి. సౌత్ ఇండియాలో హైయెస్ట్గా ఉమ్మించుకున్న టీజర్ ఏదైనా ఉంటే దువ్వాడ జగన్నాథ్ని. అని అందరూ ఉమ్మేసిన టీజర్ ఏదంటే ఇది. కుక్క బతుకు చేసేసాం కదరా, ఇంకేం చేస్తారు మీరు చేయండి, డిస్లైక్ చేయండి. మెగా వీడియోస్ని చిరంజీవి, కొణిదల వంశం ప్లస్ సాయిధరం తేజ్ మీరు డిస్లైక్ చేయండి. మొత్తానికి టీజర్ల లైక్స్ డిస్లైక్స్ తో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరు మెగా హీరోలే. మెగా హీరోలు వేరుగా ఉంటారు కానీ మెగా అభిమానులు మాత్రం వేరుగా ఉండరు. కానీ ఇప్పుడు మెగా అభిమానులు రెండు వర్గాలయ్యారు. ఒక వర్గం పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఇంకో వర్గం అల్లు అర్జున్ అభిమానులు. అసలు మెగా అభిమానులు రెండు వర్గాలుగా ఎందుకయ్యారు? ఏం జరిగింది? అసలు పవన్ బన్నీ అభిమానుల మధ్య గొడవ ఎందుకైంది? పవర్ స్టార్ అభిమానుల మధ్య గొడవకు కారణం ఏంటి? పవర్ స్టార్ అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ ఫ్యాన్స్ అంతా మెగా హీరోల అందరి ఫంక్షన్స్ కు వెళ్తుంటారు. అంతవరకు బాగానే ఉంది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించమని ఫోర్స్ చేయడం, పవన్ గురించి మాట్లాడమనే గొడవ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. మొదట్లో అభిమానులే అని అనుకున్నా ఆ తర్వాతి కాలంలో ఏ ఫంక్షన్కి వచ్చినా అభిమానుల ఒత్తిడి తట్టుకోలేకపోయేవాళ్ళు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు కూడా అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఏ మీటింగ్ జరిగినా పవర్ స్టార్ మీకేంటి, మా సొంత తమ్ముడు, మాకు లేదా ప్రేమ ఏంటి, మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంటుంది. ప్రతిసారి పవర్ స్టార్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నా, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అల్ల ఎదవల్ల చేయకండి ఇక్కడ. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ సరైనోడు సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. రంగు రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు. ఎత్తు పల్లం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. సరైనోడు సినిమాతో కెరీర్ లో బిగ్ హిట్ అందుకున్నాడు బన్నీ. స్టైలిష్ స్టార్ గానే కాకుండా యాక్షన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఓరగాన్ని జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి తోసినావే. గంటిమై సమ్మలాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ముంచినావే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. తన అన్ని సినిమాల ఫంక్షన్స్ కి మెగా హీరోలు వచ్చినప్పుడు బన్నీ పవన్ గురించి ప్రస్తావించాడు. కానీ సరైనోడు ఫంక్షన్ కు వచ్చేసరికి అభిమానుల ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. వాళ్ళు పవన్ గురించి చెప్పమని గట్టిగా అడిగినా చెప్పను బ్రదర్ అన్నాడు. అదే అభిమానుల మధ్య గొడవకు కారణమైంది. చెప్పను బ్రదర్, చెప్పను బ్రదర్, చెప్పను బ్రదర్ అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇక కమెడియన్ పృథ్వీ కూడా ఒక సినిమాలో ఊతపదంలా ఈ డైలాగ్ ని వాడాడు. ఇక సాయిధరం తేజ్ కూడా తమ తిక్క సినిమా ఫంక్షన్ లో ఈ డైలాగ్ ని వాడాడు. చెప్తాను. తమ హీరో గురించి చెప్పమన్నా కూడా అల్లు అర్జున్ చెప్పడా, ఎందుకు చెప్పడు అనే ఫీలింగ్ పవన్ అభిమానుల్లో ఎక్కువైంది. దీంతో అప్పటి నుంచి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. సరైనోడు తర్వాత బన్నీ దువ్వాడ జగన్నాథన్ సినిమా చేశాడు. సో ఈ టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో డిస్లైక్స్ కొట్టి తమ ప్రతాపాన్ని చూపించారు. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని
ఒక స్టార్ హీరో ట్రైలర్ కి ఇన్ని డిస్లైక్స్ ఎప్పుడూ రాలేదు. దీంతో అటు బన్నీ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. కాటమరాయుడు సినిమా టీజర్ కు డిస్లైక్స్ కొట్టడం మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్స్ కు డిస్లైక్స్ కొట్టడంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సాక్షిగా కూడా పవన్ బన్నీ అభిమానులు రెచ్చిపోయారు. బన్నీ సినిమా ట్రైలర్ కు డిస్లైక్స్ కొట్టడం వల్ల పవన్ అభిమానులు మెగా ఫ్యామిలీ పరువు తీశారంటూ వ్యాఖ్యానించాడు బన్నీ అభిమాని. మీరు దువ్వాడ జగన్నాథన్ టీజర్కి ఇలా చాలా డిస్లైక్స్ తెప్పించారు. మీరు అదేదో పెద్ద అచీవ్మెంట్ అని ఫీల్ అవుతున్నారు. ఏమొచ్చింది బ్రదర్ దానివల్ల? మీకేమైనా యూజ్ అయిందా? చెప్పండి బ్రదర్. ఇప్పుడు సౌత్ ఇండియాలో సెకండ్ మోస్ట్ డిస్లైక్ టీజర్ అయింది. ఎవరికి ఉపయోగం? టాలీవుడ్ పరువే కదా పోయింది. అల్లు అర్జున్ అభిమాని అలా పోస్ట్ చేసాడో లేదో వెంటనే విరుచుకుపడ్డారు పవన్ అభిమానులు. ట్విట్టర్లో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అందరినీ ఫాలో అవుతారు కానీ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవ్వరని, దాన్ని బట్టే పవన్ పై వారికెంత అభిమానం ఉందో తెలుస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా ఒప్పుకోమని, ఆయన కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని ప్రకటించాడు బెంగళూరుకు చెందిన రంజిత్. పవన్ కళ్యాణ్ ఆయన నాయకుడు, ఆయన ఎలా అంటారు? కోసేస్తాం ఆయన అంటే. అనే నా కొడుకులు నా అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముంటే మగతనం ఉంటే కొడకల్లారా నా ముందు వచ్చానంటారా అని సరిగ్గా నిమిషం బతకండి. ఎక్కువ మీరు గెలిచేసినట్టే. ఇంకా ఒక్క నిమిషంలో మీకు అవకాశం ఇస్తా, బతకండి. పవన్ కళ్యాణ్ అని కరెక్ట్గా 60 సెకండ్లు బతకండి చాలా నా ముందు. నరికి పాతిరేస్తా ఒక్కొక్కడిని. రండి, అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముండే ఎవడైనా రావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ పైన ఎదుర్కోవచ్చు. ఒక రంజిత్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అసలు మెగా ఫ్యామిలీ అంటే చిరు, పవన్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మాత్రమే అని, అల్లు అర్జున్, అల్లు శిరీష్ బయటి వాళ్ళని, ఇంకొంచెం ముందుకెళ్లి మరింత కాంట్రవర్సీకి కారణమయ్యారు ఇంకొంతమంది అభిమానులు. మరి ఫ్యాన్స్ మధ్య ఈ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో వెయిట్ అండ్ సీ. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే వర్గాలు విభేదాలు తప్పవు. పవన్, అల్లు అర్జున్ అభిమానుల అభిమానానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. లేదంటే ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన గొడవలు ముందు ముందు చేతల వరకు వెళ్ళొచ్చు. హీరోలు ముందుకు రావాలి, తమ అభిమానులకు తామంతా ఒక్కటేనని మెసేజ్ ఇవ్వాలి. చెప్పను బ్రదర్. బన్నీ చెప్పిన చెప్పను బ్రదర్ డైలాగ్ చాలా కాంట్రవర్సీలు క్రియేట్ చేసింది, అభిమానుల మధ్య దూరం పెంచింది. దీంతో ఆ డైలాగ్ ని తాను ఎందుకు అనాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో అన్నానో చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. పవర్ స్టార్ గారు కళ్యాణ్ గారు ఒక 100 సార్లు, ఒక 100 చోట్లు నేను ఉంది ఇవాళ ఇలా ఈ స్టేజ్లో ఉంది మా అన్నయ్య గారు వాళ్ళే అనుకోని వందల సార్లు చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మీరు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ అరుస్తుంటారు. ఏది అరవండి, చిరంజీవి గారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అరే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు, ఆయనకు ఆ హుందాతనం ఉంటుంది, ఆయన తర్వాత ఆ పొజిషన్లో ఉంటుంది, ఆయన ఆ తమ్ముడే కాబట్టి ఆయనకు గర్వంగా ఉంటుంది, ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా, అది చాలా చాలా తప్పు. అంటే చాలా విషయాల్లో నేను చెప్తాను, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం అని అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ గుచ్చి అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. నేను చాలా చాలా హర్ట్ అయిన విషయాలు, చాలా తప్పు బ్రదర్. అంటే ఇవాళ మనం ఇలా అరుస్తానికి మనకి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ గారు. బన్నీ చెప్పింది కరెక్ట్. ఏ హీరో అయినా తన సినిమా గురించి మాట్లాడాలని ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటారు, లేదంటే ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడాలి అనుకుంటాడు. కానీ వచ్చిన ప్రతి ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ గోల చేయడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే చెప్పను బ్రదర్ డైలాగ్ గురించి బన్నీ చాలా బ్యాలెన్స్డ్ సమాధానం చెప్పాడు. ఆ వివాదం అక్కడితో అయిపోయింది. కానీ దాన్ని పట్టుకుని పవన్ అభిమానులు ఇలా రచ్చరచ్చ చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్లే ఆలోచించుకోవాలి. గతంలో మెగాస్టార్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో మెగాస్టార్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే ముందుకొచ్చి
అభిమానులకు నచ్చ చెప్పాలంటున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు. ఇందిరా 175 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు అందరూ కాబోయే ముఖ్యమంత్రి అని చిరంజీవి గారిని అడగడం స్టార్ట్ చేశారు. చిరంజీవి గారికి ఫ్యాన్స్ మీద ఆ కంట్రోల్ ఉండేది. ఆ కమాండ్ ఎలాంటిదంటే వాళ్ళు మాట్లాడుతుండగానే వెంటనే చిరంజీవి గారు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, ఫ్యాన్స్ని హర్ట్ చేయకూడదు అన్న టైంలో నేను ఈరోజు చంద్రబాబు గారిని ప్రధానమంత్రిగా వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా అందరికీ సమాధానం చెప్పేశారు. క్లోజ్ అక్కడితో టాపిక్. జనాలందరూ సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధర్మ్ తేజ్ ఎవరైనా వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులే. ఇప్పుడు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు. కానీ వాళ్ల పేరు చెప్పుకుని గొడవలు పడ్డం కరెక్ట్ కాదంటున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు. చెప్పని బ్రదర్ వివాదానికి సంబంధించి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫ్యాన్స్ గొడవలో బయటకొచ్చి అభిమానులకు సర్ది చెప్పాల్సింది పవన్ కళ్యాణే. గొడవ ఏ హీరో అభిమానైనా స్టార్ట్ చేయని పవన్ కళ్యాణ్ బయటకొచ్చి గొడవలు ఆపమని చెప్పాలి. వేరే హీరోల సినిమాల్లో తన గురించి మాట్లాడమని బలవంతం చేయడం, ఆడియో ఫంక్షన్ మూడ్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని అభిమానులకు చెప్పాలి. ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు మనం అందులో పవర్ స్టార్ అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ బన్నీ బాబు అది ఒక్కటే మాట చెప్పినారు కానీ అందులో తప్పు ఏం లేదైతే నేను అనుకుంటున్నాను. ప్రతి హీరో సినిమా బాగా ఆడాలి, ప్రతి హీరో సినిమా సక్సెస్ అవ్వాలి. అప్పుడు హీరో బాగుంటాడు, హీరోతో పాటు ఇండస్ట్రీ పైన ఆధారపడిన వాళ్ళు బాగుంటారు. లేదంటే ఇలా హీరోల కోసం తన్నుకుంటే అంతిమంగా నష్టపోయేది అభిమానులే.